హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్ట్లో వచ్చే అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అయితే ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి, చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే ఓన్లీ 30K ఇంకా 15Kకి సంబంధించిన అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ముందుగా అయితే మనం 15Kకి సంబంధించిన అప్కమింగ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మనకి పోకో నుంచి పోకో M6 Plus అయితే లాంచ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి 4 Gen 2 ప్రాసెసర్. డిస్ప్లే వచ్చేసి మనకి 6.79 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 5030 mAh బ్యాటరీతో పాటుగానే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ వచ్చేసి మనకి మిడ్ ఆగస్ట్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫోన్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X 5G అయితే లాంచ్ అవుతుంది. 6.78 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఈ ఫోన్ కూడా మనకి మిడ్ ఆగస్ట్లోనే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా 15Kలో లాస్ట్ ఫోన్ వచ్చేసి మనకి ఓపో నుంచి ఓపో K12X అయితే లాంచ్ అవుతుంది. 5100 mAh బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP54 రేటింగ్తో పాటుగానే డిస్ప్లే వచ్చేసి 6.67 120Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనకి HDR+ ఉండే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఫోన్ అయితే మనకి 29th జూలైకి అయితే లాంచ్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మనం 30K గురించి మాట్లాడుకుంటే 30K సెగ్మెంట్లో మనకైతే మంచి ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 నియో అయితే లాంచ్ అవుతుంది. ఇది కూడా మిడ్ ఆగస్ట్లోనే లాంచ్ అవుతుంది. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, IP68 రేటింగ్తో ఉంటుంది. 50 MP 13 MP 10 MP సెటప్ ఉంటుంది. కెమెరా సెటప్ 4400 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి నథింగ్ నుంచి నథింగ్ 2A ప్లస్ అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకైతే 6.67 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 50 MP డ్యూయల్ కెమెరా, 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ మనకి ఆగస్టులోనే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్లో అడాప్టర్ అయితే రాదు, మనం పర్చేస్ చేసుకోవాలి సపరేట్గా. 30Kలో ఇంకా మనకి ఫైనల్ ఫోన్ వచ్చేసి రియల్మీ 13 Pro సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 5200 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి 8 MP మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కెమెరాస్ పరంగా ఈ ఫోన్ అయితే మస్తు హైప్ అయితే ఉంది. ఈ ఫోన్ మనకైతే చూడాలి 30 జూలైకి అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే కమెంట్ అయితే చేయండి కింద 30 రోజు అయితే 30 జూలై అని. ఇంకా లాస్ట్లో మీకోసం బోనస్గా అయితే ఒక మంచి ఫోన్ అయితే చెప్తాను. బడ్జెట్ ఫోన్ 20 నుంచి 25K లోపు అయితే మనకి IQ Z9 SC సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మనకి 6.78 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 MP ఐవాస్ కెమెరా, 2 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఆగస్ట్లోనే లాంచ్ అవుతుంది. మిడ్ ఆగస్టా లేదా లాస్ట్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్లో మీకు ఏ ఫోన్ నచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.